మాడేసిన చేపలు సెల్జన్తో కాంబినేషన్ అదిరిపోదు. ఇటువంటి కంటైనర్లలో ఎక్కువ మొత్తంలో 4-5 ఉంటాయి అంతే. గుడ్డు తిరిగి కాజా మాడేసిన చేపలు సెల్జన్తో కాంబినేషన్. పులిసేరు కొద్ది రైలు పోటీ అండి. రైలు అయితే చాలా బాగా పడుతుందంట. ఇక్కడ ఓపెన్ దగ్గరలో రైలు పడుతున్నాయి. 3 ఏళ్ళు కూడా ఎవరు రూపీస్ మాడేసిన చేపలు ఎరక వల్ల నెట్ వచ్చి 7,000 అండి. మంచిదా చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉప్పర్చునటి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే వేటకైతే వెళ్తున్నామండి. వెళ్తుంటే మధ్యలో అయితే ఎరగల బోట్లు ఆపట్టాయి, అదే రైలు వాళ్ళ బోట్లు ఆడితే ఆపట్టాయండి. ఇవన్నీ కూడా రైలుకైతే లాగుతున్నారండి. ఇది చిన్న రైలు అయితే లాగుతున్నారు, సింక్ రైలు పిలుస్తాం. ఆ రైలుకైతే లాగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ బోటు వాళ్ళకైతే రైలు చాలా బాగా పడుతున్నాయండి. రోజుకొక 15,000 20,000 దొరుకుతున్నాయంట. అంటే ఇద్దరు లేదా ముగ్గురు వెళ్తారు ఈ బోటు వేటకైతే మాత్రం. వీడికైతే బాగా పడుతున్నాయండి రైలు అయితే మాత్రం. ఈ బోటు వాళ్ళు అయితే ఆల్రెడీ వల తీసారండి. వీడికైతే 30 కేజీలు పడ్డాయంట. మా బాస చెప్పండి ఒక నెట్ అయితే వచ్చిందంటండి. ఇప్పుడైతే ఇంకా వల్ల వేస్తారు, ఇంకో పాడేస్తున్నారు. మేము రింగ్లో బోట్ అని కూడా ఈ వల్ల దాటుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా ముందు పక్క అయితే వల్లకి ఏమైనా నిన్న ముందు పక్క అయితే చేపలు పడ్డాయి. అలాగనే ముందుకైతే వెళ్తున్నాము. ముందుకు వెళ్తుంటే ఈ బోటు వాళ్ళు అయితే కనబడ్డారండి. వీళ్ళందరూ కూడా రైలు బాగా పడుతున్నారు, అందరూ గుమ్మగా అయితే లాగిచ్చేస్తున్నారు. మాకైతే చేపలు అయితే ఏం కనబడలేదండి. ఇంకా ముందుకైతే వెళ్తున్నాము మేమైతే మాత్రం. ఇది కూడా రైలు బోట్ అండి. రైలు అయితే చాలా బాగా పడుతుందంట. ఇక్కడ అంటే ఓపెన్ దగ్గరలో రైలు అయితే పడుతున్నాయి. మొత్తం చూసాను నా బ్యాక్ సైడ్ అంతా కూడా రైలు కోసం వాళ్ళు అయితే వేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం ఒక 40 కేజీలు 50 కేజీలు పాటుకు వచ్చి పడుతున్నాయంట. ఒక్కొక్కరికి అయితే 100 కేజీలు కూడా పడుతున్నాయంటండి. వాళ్ళందరూ కూడా వల్ల అయితే వేస్తున్నారు. ఈ రైలు బోటు వాళ్ళు నిత్యం ఒకే దిక్కులో వలయరండి. ఒక్కోసారి దరికేస్తారు, ఒకసారి బార్కేస్తారు. అంటే సార్ ఒడ్డు పక్క ఒకసారి వేస్తుంటారు, మరి బార్కెళ్ళి లాంగ్ వెళ్ళి ఒకసారి వేస్తుంటారండి. ఏంటంటే రైలు ఆపకి పరిగెడుతూ ఏంటని వాళ్ళు మార్చుతూ ఉంటారు. మేమైతే ఈ రైలు బోటు దాటుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక కవ్వల వాళ్ళు అయితే వేసారండి. కవ్వల చేప అయితే బాగా కొట్టిదంట. ఇక్కడైతే మాత్రం వాళ్ళైతే చూసి వాళ్ళైతే వేసారు కవ్వల చేప వల్ల. చూసారు కదా, వాళ్ళైతే కవ్వాలు అయితే తెప్పిస్తున్నారండి. మేము వచ్చేసరికి అయితే ఏం కనబడలేదు, ముందుకైతే వెళ్ళమంటున్నారు వాళ్ళు. బట్ట అయితే తీస్తున్నారు మాకైతే మాత్రం. చూసారు వాళ్ళు చెప్తున్నారు, చూసారు అండేనా ఇంకా లోపలికి అయితే వెళ్ళమంటారండి. చేప అలా పోతుందంట. వేటలోనే చేపలు ఏం కనబడితే ఒకరికి చెప్పుకుంటూ ఉంటామండి, ఒకరు కూడా సాయం చేసుకుంటూ ఉంటాం. మత్స్యకారులు ఈ ఐక్యమత్యం చాలా బాగా ఉంటుంది, నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇటువంటి దాంట్లో మాత్రం చాలా బాగా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఈ వల దాటుకుంటూ వెళ్తుంటే మాకైతే ఒక వాడ అయితే కనబడింది. కంటైనర్ వాడ చూసారు కదండి, కంటైనర్ తీసుకెళ్తుంది. ఈ వాడ పైన కొన్ని అక్షరాలు అయితే రాసి ఉన్నాయండి. MSC అని రాసి ఉందండి. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే మీనింగ్ ఒకసారి కామెంట్ అయితే చెప్పండి. దీని గురించి మాకైతే తెలియదు. మేము వాళ్ళందరూ కూడా దీన్ని కంటైనర్ వాడ అని పిలుస్తూ ఉంటారండి. ఇటువంటి వాళ్ళు ఎక్కువ మాత్రం ఉండవని నేనైతే ఒక వీడియో చూసాను. అది మాట నిజమో లేదో నాకు తెలియదండి. మాకు సముద్రంలో ఇటువంటి వాడలు చాలా అరుదుగా అయితే కనబడుతుంటాయండి. వాళ్ళకి కనబడితే కానీ ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా చూస్తుంటాము. ఇటువంటి కంటైనర్ తీసుకెళ్లే వాళ్ళు అయితే మాత్రం. ఈ వాడ ముందు రోజు అయితే ఏమీ లేవండి. తర్వాత ఒక 1 రోజుల తర్వాత చూస్తే ఈ వాడపైన అన్ని కంటైనర్లు ఉన్నాయి. ముందైతే ఈ వాడపైన ఏమీ లేకుండా అయితే చూస్తాము. ఇప్పుడైతే చూస్తే తర్వాత రోజు కంటైనర్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే ముందు పక్క అయితే తేలలేసారండి వాళ్ళని కూడా. చేపలు ఏం కనబడక వాళ్ళని కూడా తేలలేసాయి. ఒకరొకరు అయితే ముందుకు వెళ్తున్నారు. కొంతమంది అయితే మాత్రం చూసారు కదా, వాళ్ళని కూడా కొన్ని బోట్లు అయితే వల్ల వేసి ఉన్నారు, కొన్ని బోట్లు అయితే తేలలేసారండి చేపలు ఏం కనబడక. చూసారా, ఇప్పుడైతే అందరూ కూడా యాన్లు అయితే వేసేసారండి. చేపలు అయితే ముందు పక్క కనబడుతున్నాయని ఒకరు వల్ల ఎత్తుకుని అయితే ముందుకైతే వచ్చేస్తున్నారు. చూసారు కదా, అందరూ లోలాక్కి వెళ్తారండి. అదే ఇంజిన్ బాగా పొగలాక్కుని వెళ్తున్నారు. ఏ బోట్ అని కూడా వల్ల ఎత్తేసి వచ్చేస్తున్నారు ముందుకి. వల్ల వేసేస్తున్నారు అందరూ. చూసా వల్ల అయితే ఎత్తున్నారండి వాళ్ళందరూ కూడా. వేటలోని చేపలు అయితే ఏం కనబడలేదండి. ఇప్పుడైతే ముంజు ఆఫ్ చేసి సల్దనాలు తింటున్నాం. అంటే ఇంటి దగ్గర తెచ్చుకున్న అన్నాన్ని తింటున్నామండి. మేమైతే వేటలకి కొన్ని మొరవ చేపలని మాటసుకు తింటున్నాము. ఇప్పుడైతే మా బోటు తండ్రులు అదే మా అన్నయ్య గారు వడ్డిస్తున్నారు అందరికీ కూడా. ఏదైనా సరే మా అన్నయ్య అయితే వడ్డిస్తారండి. ఒకరికి అన్ని సమానంగా పెంచుతూ ఉంటారు. చూసారు కదా, మా వాళ్ళు అయితే అది ఒకరు వేసుకుంటూ వెళ్తున్నారు. పులిసేనా పులిసేరు కొద్దిగా ఇలా ఆపేసాం. తలపరుపు మీద ఆపేసాం. చన వాళ్ళకి మీద
మాడేసిన చేపలు సెల్దంతో కాంబినేషన్ అదిరిపోద్ది. గుడ్డుక్కిరి కాజా మాడేసిన చేపలు సెల్దంతో కాంబినేషన్. సెల్దంతో కాంబినేషన్ అదిరిపోయింది. సెల్దన్నం ఇప్పుడు అమ్మినా 3 ఏళ్ళు కూడా ఎవరదు. రూపీస్ మాడేసిన చేపలు. అదే అంటాను 3 ఏళ్ళు వస్తుంది చెప్తున్నా. చిల్దన్నులు అయితే తినేసామండి. తినేసి రైలు వాళ్ళు అయితే వేసాము. అదే డిస్కో వాళ్ళు అయితే వేసామండి. తెల్ల రైలుకని అదే వైట్ ఫ్రాన్స్ అంటే కానీ దానికైతే వల్ల అయితే వేసాము. వల్ల వేసిన తర్వాత మాకైతే ఒక దారుణంగా ఒక వాడ కనబడింది. మేము అయితే వాడ అనుకున్నాం కానీ ఆ వాడ పైన ఇంకోటి అయితే ఉందండి. మీకు దాని గురించి తెలిసి కామెంట్ చేసండి. అదే నేను ఏంటి చెప్తాను చూడండి. అది వాడ కాదండి. ఆ వాడ పైన ఇంకో తంబం ఉందండి. డీజిల్ తంబం అయితే ఉందండి. చూసారు కదా మీకు పొడుగు కనబడుతుంది కదండి. అదంతా తమ్మవండి. అదైతే మాత్రం పట్టుకుని వస్తుంది. మేము ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే చూడలేదండి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము. ఎప్పుడు కూడా తమ్మం నేట్లో ఉండడమే చూసాం కానీ ఈ విధంగా వాడ తెస్తుందని మేమైతే ఎప్పుడు చూడలేదండి. చూసారు మేమైతే ఒక రైలు వల అయితే లాగిస్తుండే అది మా తోడ మీద నుంచి అయితే వెళ్తుందండి. మా వలకైతే ఏమీ అవదండి. ఎందుకంటే మేము నేలకైతే వేస్తాం వల. దాని గురించి అయితే మాకు ఏమీ అవ్వదు. అది మా వల మీద నుంచి అయితే వెళ్తుంది. మా వాళ్ళైతే ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నారంటే ఈ విధంగా వాడ తీయడం తంబాన్ని. మేమైతే దీన్ని ఆయిల్ తంబం అని పిలుస్తుంటారండి. ఈ ఆయిల్ తంబం ఎక్కడ నీటిలో వేస్తారంటే ఓపెన్ దగ్గరలో అయితే వేస్తారండి. అదే మన కాకినాడ దగ్గరలో ఓపెన్ ఉంటుంది కదండి. ఆ ఓపెన్ దగ్గరలో అయితే ఈ తంబం అనేది వేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ తంబం అనేది చూస్తామండి. మేమైతే మాత్రం ఈ సీజన్లో వస్తుంది. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు ఉండి ఈ తంబాన్ని మళ్ళీ తీసేస్తూ ఉంటారండి. ఈ వాడ చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యం కలిపింది. తర్వాత ఇంకో వాడతే కనబడింది. ఇదైతే మనం ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నామండి. ఫస్ట్ టైం ఇటువంటి వాడ చూస్తున్నాం. ఇటువంటి వాడ ఎప్పుడు చూడలేదు. సాస్మిరి వాడ అది అందరూ వాడ వామ్మో జాక్ స్పారో వాడ వచ్చేసింది మన ఇండియాకి. సముద్రంలోని ఇటువంటి వాడను చాలా అరుదుగా కనబడుతుంటాయండి. అలాంటిది మేము ఎప్పుడు కూడా ఇటువంటి వాడిని అయితే చూడలేదండి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం. మా వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదంట. ఇన్ని రోజులు వేట చేస్తాం కానీ ఇటువంటి వాడ ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు మా వాళ్ళైతే మాత్రం. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తానేమో దాన్ని చూస్తుంటే నా ఆనందం పెట్టలేకపోతుంది. నా బ్యాక్ సైడ్ అయితే వాడ ఉందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ వాడని చూస్తుంటే నిజ జీవితం ఎప్పుడు చూడలేదు. సినిమాలు అయితే చూస్తాను కానీ నా నిజ జీవితం ఎప్పుడు చూడలేదని ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఈ వీడియో మీకే చూపించడం ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. వీడియోని అయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియో కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియో కలుసుకుందాం. మీ ఎప్పుడు వచ్చినాడు పోతే లైక్ చేస్తాం.